అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కూడా కడప ప్రజల శాశ్వత సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అదేమిటంటే, ప్రక్కనే పెన్నా నది ఉన్నా, దగ్గరలో సోమశివని డ్యామ్ ఉన్నా, ఇంకా కూతవేటు దూరంలో బొగ్గవంక డ్యామ్ ఉన్నా కూడా కడప ప్రజల దాహార్తి నీటి అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. కడప నగరంలో కొన్ని ఏరియాల్లో 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది, కొన్ని ఏరియాల్లో వారానికి ఒకసారి వస్తుంది, మరీ కొన్ని అర్బన్ ఏరియాల్లో అయితే 10 రోజులు కూడా ఒకసారి నీరు వస్తుంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్న స్థానికంగా ఉన్న కొందరు నాయకులు, మరీ ముఖ్యంగా కడప నగరంలో గౌస్ నగర్లో నీరు వారానికి ఒకసారి మంచినీరు వస్తుంది. మంచినీరు అందక గౌస్ నగర్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా మనిషి జీవన అవసరాలకు నీరు ఎంత ప్రాధాన్యతో నిన్న నాకు ఒక చిన్న సన్నివేశం చూసి అర్థమైపోయింది. ఒక మనిషి చనిపోతే నీరు లేక స్థానికంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు కార్పొరేషన్కు ఫోన్ చేసి ట్యాంకర్ చిప్పించుకొని అతని గుసులు అంటే స్నానం చేసి సందర్భం. అంటే చనిపోయిన వ్యక్తికి కూడా నీరు అందించలేని పరిస్థితి కడప పురపాలక అధికారులు. పన్నులు కట్టడం, ఒక నెల కట్టడం లేట్ అయితే ఇంటి దగ్గరికి వచ్చి వార్నింగ్లు ఇచ్చి నీటి కనెక్షన్ కట్ చేసే అధికారులు అదే ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందించలేరా? కడప ప్రజల కర్మన? కడప ప్రజలు ఇలాగే ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకులు మారినా కడప ప్రజల కష్టాలు తీరవా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.